వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. ఈ వీడియో ఏంటంటే చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీలో వాటర్ ప్యూరిఫైర్స్ అనేది అడుగుతున్నారు. సో దానికోసమే ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకొచ్చిన. సో ఇదేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనకు కిచెన్ చిన్నగా ఉన్న వాళ్ళకి ఇది మనకు ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది కాంపాక్ట్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది ఇది. సో దాని గురించి ఈ వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకొచ్చిన. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే ఆక్వా మార్స్ కంపెనీకి సంబంధించిన 9 లీటర్ స్టోరేజ్ వాటర్ ప్యూరిఫైర్. సో ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఇది బ్లాక్ కలర్ వాటర్ ప్యూరిఫైర్, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది మనకు బ్లాక్ కలర్ వాటర్ ప్యూరిఫైర్ ఇది. సో దీని ఫీచర్స్ విషయానికి వస్తే, సో ఇక్కడ ఈ బ్లాక్ కలర్ అంటే మనకి బ్లాక్ షేడ్ లో మనకి స్టోన్ బ్యాడ్జ్ అనేది ఒక లైట్ గ్రీన్ కలర్ లో మనకి ఇది ఈ వాటర్ ప్యూరిఫైర్ ఒకటి ఉంది ఇక్కడ. ఇంకోటి వచ్చి బ్లాక్ కలర్, ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఇది బ్లాక్ కలర్ అంటే టోటల్ బ్లాక్ కలర్ అనేది మనకు వస్తుంది ఈ వాటర్ ప్యూరిఫైర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీమియం గ్రే, అంటే ఇప్పుడు గ్రే కలర్ లో మనకి ఇంకో కలర్ అనేది మనకు అవైలబుల్లో ఉంది. సో దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది ఈ వాటర్ ప్యూరిఫైర్ మనము వాల్ మౌంటెడ్ కూడా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టేబుల్ టాప్ దీన్ని ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకోటి వచ్చేసి దీన్ని మనకు దీంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది ఈ వాటర్ ప్యూరిఫైర్ ఇంక్లూడ్ అయి ఉన్నది. సో ఇంకోటి వచ్చేసి ఇది ఫుడ్ గ్రేడ్ ABS ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ ఇది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చి దీనికి ఫ్లో వచ్చేసి ఈ కెపాసిటీ దీనికి ప్యూరిఫికేషన్ అనేది మన అవర్కి వచ్చేసి 12 to 15 లీటర్స్ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీని స్టోరేజ్ విషయానికి వస్తే 9 లీటర్ స్టోరేజ్ అనేది మనకు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో దీని ఫీచర్స్ విషయానికి అయితే ఇంతేంగో. సో దీన్ని ఇప్పుడు వచ్చేసి మనము ఈ వాటర్ ప్యూరిఫైర్ని ఓపెన్ చేసి దీని లోపల స్పేర్ పార్ట్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి మీకు ఓపెన్ చేసి క్లియర్గా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. సో దీనికి కవర్ వచ్చింది మనకి. సో ప్యూరిఫైర్ ఓపెన్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది. దీంట్లో మనకి ఏమేమి స్పేర్ పార్ట్స్ ఇచ్చారనేది దీంట్లో చూద్దాం. ఇప్పుడు దీనికి యాక్చువల్లీ క్యాప్ ఈ పైనే ఉంటుంది క్యాప్ మనకి. సో ఈ క్యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడే ఉంటుంది. సో దీంట్లో మనకి ఇప్పుడు వచ్చేసి ఒక మెమరీని ఇచ్చారు. ఇది 100 GPT మెమరీని ఇది. సో ఐఫ్లో ఉంటుంది, మనకు గంటకి 15 లీటర్ల వరకు ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. సో ఈ ఒక మెమరీని ఇది. ఇంకోటి వచ్చేసి ఇది PP క్యాండిల్, ఇది కెన్ఫ్లో కంపెనీకి సంబంధించిన ఇది PP స్పన్ ఫిల్టర్ అని చెప్పేసి అంటారు దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 1/4 ఒక 3 మీటర్స్ పైప్ ఒకటి ఇచ్చారు, బ్లూ కలర్ పైపు, వైట్ కలర్ పైప్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది డైవర్టెడ్ వాల్, ఇది మనకు ట్యాప్కి ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి డైవర్టెడ్ వాల్ ఒకటి ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి దీనికి సంబంధించిన ట్యాప్, ఇది ఈ స్టోరేజ్ ట్యాంక్కి ఫిట్ చేసుకోవాలి ఇది. సో ఇప్పుడు నేను ఓపెన్ ఫిట్ చేసి చూపిస్తాను మీకు. ఈ ట్యాప్ కూడా మనకు బ్లాక్ కలర్లో వచ్చింది. దీనికి ఈ ఫిల్టర్కి మ్యాచ్ అయ్యేటట్టు ట్యాప్ కూడా బ్లాక్ కలర్లో ఉంది. సో ఈ స్టోరేజ్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది మనకి 9 లీటర్ స్టోరేజ్ ఇది. సో ఇక్కడ మనకి ఇంకా కనిపిస్తుంది కదా, ఇది ఫ్లోట్ వాల్. ఇది మనకు వాటర్ అనేది స్టోరేజ్ ట్యాంక్ నిండినాక కట్ ఆఫ్ చేసేది ఈ ఫ్లోట్ వాల్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనేది మనకి దీంట్లో ప్రోడక్ట్ వాటర్ అనేది దీంట్లో మనకు ఫిల్ అవుతుంది అన్నట్టు. సో ఇంత ఇంకేది. సో వాటర్ ప్యూరిఫైర్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది మనకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా లైట్గా బ్లాక్ షేడ్ అనేది ఉంటుంది. సో ఇంకా దీన్ని ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఆక్వా మార్స్ అని చెప్పి మనకు రివర్స్ ఆస్మోసిస్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్టిక్కర్ అనేది మనకు దీనికి సంబంధించిన స్టిక్కర్ ఇచ్చారు. సో ఇంకొకటి వచ్చేసి దీనికి సంబంధించిన ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్ కూడా మనకు దీనికి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ కలర్లో ఈ ట్యాబ్ ఇచ్చారు. సో దీన్ని మనం ఇట్లా పైన కంటే లిఫ్ట్ అయిపోతుంది. సో దీన్ని ఇట్లా హోల్డ్ చేసి కూడా వాటర్ అనేది తీసుకోవచ్చు. సో దీన్ని ఇంకా ముందుకు వచ్చేసి కిందకు వస్తే, సో దీనికి సంబంధించిన స్టిక్కర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఇండికేటర్స్ అన్నట్టు. సో ఇంకా మనము రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏముండదు, ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది, అంతే బాడీ ఏముండదు ఇక్కడ. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇన్పుట్ వాటర్ ఒకటి పైనది. సో ఇక్కడ కింద వచ్చేసి మనకు అవుట్పుట్ వాటర్ ఇది. సో రిజెక్ట్ వాటర్కి ఇక్కడ మనము పైప్ అనేది కనెక్ట్ చేసుకోవాలా. సో అంతే. ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే వాల్ మౌంట్ చేసుకోవడానికి 2 స్క్రూ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో ఇంకోటి దీనికి క్యాప్కి దీనికి మనకు స్క్రూ కూడా 4 స్క్రూస్ అనేది ఆప్షన్ కూడా ఇచ్చిండు. సో ఇంకా మనకు ఈ వాటర్ ప్యూరిఫైర్లో ఇంకో ఫీచర్ ఏంటంటే ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది మనము రిమూవ్ కూడా చేసుకోవచ్చు, డిటాచబుల్ అన్నట్టు ఇది. సో ఎట్లా అంటే ఈ పైన క్యాప్ తీసేసి ఈ స్టోరేజ్ ట్యాంక్ జస్ట్ కిందికి జరిపితే ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది మనకి రిమూవ్ అవుతుంది. సో దీన్ని మనము క్లియర్గా మనము క్లీన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, కస్టమరే క్లీన్ చేసుకోవచ్చు, దీన్ని టెక్నీషియన్ కూడా అవసరం లేదు. సో
దీంట్లో ఇదొక ఫీచర్ అనేది అడ్వాంటేజ్ మనకి. ఓకేనా, రైట్. ఇంకా దీని లోపల ఫిల్టర్స్ ఏమేమి వచ్చినాయి అనేది మీకు చూపిస్తా. సో మనం బ్యాక్ సైడ్ క్యాబినెట్ ఓపెన్ చేసుకుంటే ఫిల్టర్స్ అనేది ఇక్కడే ఉంటాయి మనకి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ మనకు వాటర్ అనేది ఇక్కడ నుంచి ఇన్పుట్ వస్తుంది. మనకి ఇన్పుట్ వచ్చినప్పుడు ఇది సెడిమెంట్ ఫిల్టర్ కనిపిస్తుంది. సెడిమెంట్ ఫిల్టర్ ఇక్కడ నుంచి మనకి వాటర్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రీ కార్బన్ అన్నట్టు. ఇది ఇక్కడ నుంచి వాటర్ మనకి లోపలికి ఎస్సీ ఉంటుంది, ఎస్సీలోకి వెళ్తుంది. అక్కడ నుంచి పంప్ మోటార్ ఉంటుంది. ఇక్కడ పంప్ మోటార్ కూడా మనకి 100 GBT ప్రెషర్ పంప్ అన్నట్టు అది. సో అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చి మనకు వాటర్ అనేది ఇక్కడ ఆర్వో ఉంది కదా, ఈ ఆర్వోలోకి వస్తాయి. దీంట్లో మెమ్రీన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మెమ్రీన్ లేదు. సో ఆ మెమ్రీన్ ఇప్పుడు మనము దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలా. సో అక్కడ నుంచి నెక్స్ట్ వాటర్ అనేది ఇక్కడ అనిపిస్తుంది కదా, పోస్ట్ కార్బన్. ఇది ఈ పోస్ట్ కార్బన్లోకి వాటర్ వెళ్తుంది. అక్కడ నుంచి మనకి వాటర్ అనేది డైరెక్ట్ ట్యాంక్లోకి వెళ్తుంది. సో దీంట్లో ఈ ఫిల్టర్స్ ఇంత ఇంట్లో రిజెక్ట్ వాటర్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి మనకు 450 FR ఒకటి ఇక్కడ ఉంది మనకు. దీనికి సంబంధించిన ఇక్కడ ఒక SMPS ఉంటుంది. సో ఈ వాటర్ ప్యూరిఫైర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే. సో ఇలాంటి వాటర్ ఫిల్టర్ ఎవరికైనా కావాలంటే పైన స్క్రోల్ అయితే మా నెంబర్ కాల్ చేయొచ్చు. మంచి ప్రైస్లో దీన్ని ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఇంకొకటి ఏంటంటే ఇది మనకు కిచెన్ అనేది చిన్నగా ఉన్న వాళ్ళకి ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది మంచిగా సెట్ అవుతుంది. అంటే మనకి ప్యూరిఫైర్ కూడా చిన్నగా ఉంటుంది చూడడానికి. స్టోరేజ్ ట్యాంక్ కూడా మనకు 9 లీటర్ స్టోరేజ్ వస్తుంది. సింపుల్గా చూడడానికి కూడా సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ కావాలంటే మా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేము దీన్ని బెస్ట్ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ ఫాలో జస్టీ ఎంటర్ప్రైజెస్.